మనకైతే 'బిగ్ బాస్' సీజన్ 9లో అయితే ఇప్పటి వరకు అసలు ఫస్ట్ నుండి కూడా ఒక పర్సన్‌ని ఇంతలాగా అభిమానిస్తారని చెప్పి ఆడియన్సే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆయన రావటంతోనే నాకసలు గేమే రాదు. మీరే నన్ను కాపాడాలా, మీరే నన్ను లాస్ట్ దాకా రంపించాలని చెప్పి ఒక చిన్న మాట అని చెప్పి ఇంకా హౌస్‌లోకొచ్చాక కూడా ఒక దాదాపు ఒక 2 ఆర్ 3 వీక్స్ వరకు సైలెంట్‌గా ఉండి, తర్వాత ఏదో ఒక సడెన్ ఒక మూవ్‌మెంట్ వచ్చినట్టు సడెన్‌గా ఆయన గేమ్ ప్లే, ఆయన కామెడీ మొత్తం చేంజ్ ఓవర్ అయిపోయింది. సో, 'సుమన్ శెట్టి' గారి గురించే ఇప్పుడైతే మనం మాట్లాడుకునేది. సో, 'సుమన్ శెట్టి' గారి జర్నీ చూస్తుంటే మనకు అసలు ఫస్ట్ నుండి ఇప్పటి దాకా ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఉంది. ఒక యాక్షన్ అంటే గేమ్ టాస్క్స్‌లో కావచ్చు. అంటే కొన్నిసార్లు ఎంతో బాగా ఆయన టాస్క్ గేమ్ కోసం బాగా అరిచి మరి తన గేమ్ తీసుకున్నాడు. కొన్నిసార్లు చాలా సైలెంట్ అయిపోయాడు గూడా. అంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతూ, అక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడకుండా ఉండాలి అని చెప్పి ఆయన పాలిసీ అనమాట. సో, హౌస్ మొత్తంలో కూడా 'సుమన్ శెట్టి' గారికి ఒక సెపరేట్ పేజ్ ఉంది. సో, ఇమాన్యుయల్ కూడా చెప్పినట్లు 'సుమన్ శెట్టి ప్రభంజనం' అన్నట్లే ఉంది.